చెప్పడిగా పరిస్థితికి వచ్చాడు. ఎంత నీచమిదని అడుగుతున్నా నేను మిమ్మల్ని. మీ భార్య విషయం మేము మాట్లాడామా? మీ కుటుంబ విషయాలు మేము మాట్లాడామా? అసెంబ్లీలో మమ్మల్ని బూతులు తిడతావా నువ్వు? నీ ఒక్కసారి మీరు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ ఎక్కడ, ఈ సైకో జగన్ ఎక్కడ తమ్ముళ్ళు? ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్కి రాజకీయాలు అవసరం లేదు. సినిమాలో సూపర్ హీరోగా, పవర్ స్టార్ గా ఏ సినిమా యాక్ట్ చేసిన ఒక 50 కోట్లు సునాయాసంగా తీసుకోగలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కానీ గోటికి కూడా సరితూగను నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడతావా అని అడుగుతున్నా. ఇకపోతే నన్ను కూడా వదిలిపెట్టాడా తమ్ముడు? నేను కూడా బాధితున్నే. అందరూ నా జోలుకు రావాలంటే భయపడ్డారు 40 ఏళ్లుగా. సైకో కాబట్టి భయం ఏమీ లేదు, ఏదైనా చేస్తాడు. అదే చేశాడు. కడాన రఘురామరాజుని మీరు చూశారు. పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో గెస్ట్ హౌస్ లో టార్చర్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. రెండోది, ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం విధ్వంసం చేస్తున్నాడు. మీరు చూశారు, ప్రజావేదిక ద్వారా ప్రారంభమైంది. ఈ రోజు రాష్ట్రంలో ఏ వ్యవస్థలో పనిచేస్తుందో తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ మూసేశారా లేదని అడుగుతున్నా. విద్యాశాఖ పనిచేస్తా ఉందని అడుగుతున్నా. ప్రజలకు ఆరోగ్యం అంతా ఉందని అడుగుతున్నాను. కడాన అమరావతి పోయింది, పోలవరం పోయింది, పరిశ్రమలు పోయినాయి. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. న్యాయమూర్తులు తిట్టే వాళ్ళని, సిబిఐ కేసులో ఉన్నవారిని పక్కన పెట్టుకొని ఊరేగుతున్నాడంటే ఏ విధంగా ఇతను చేస్తున్నాడు? ఇతని ప్రవర్తన మీరు ఒక్కసారి ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తమిళలో ఇదే కాదు, ఆడబిడ్డలు అడుగుతున్నా. రాష్ట్రాన్ని మొత్తం దోచేసుకున్నాడు. మొత్తం పెరుగు మీగడ మొత్తం మింగేసి మీకు మజ్జిగ నీళ్లు పోస్తున్నాడు తల్లి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కాదు, ఇతనికి డబ్బుల పిచ్చి, డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. అందుకే మీరు చూస్తే జే బ్రాండ్ లిక్కర్ మద్యం, ఏమమ్మా మీ మగాళ్ళు బాగున్నారు, ఆరోగ్యం బాగుందా అని అడుగుతున్నా. నాసిరక మద్యమనా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత? 200 అవునా కాదా? 140 రూపాయలు. మీ డబ్బులు దుబ్బేసే దొంగ ఈ జలగా సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ఏ బ్రాండీ షాపులైనా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అంటే రహస్యం ఏంటి? టీ కొట్లో ఆన్లైన్ పేమెంట్ ఉందా లేదా? తోపుడు బండ్లో ఉందా లేదా? ఇక్కడే లక్ష్మీ నరసింహ ఐస్ పార్లర్, అక్కడ కూడా పోయి తీసుకోండి ఐస్ క్రీమ్ ఆన్లైన్, అవునా కాదా? టీ టైం పోయినా కూడా అన్ని ఆన్లైనే. ఇక్కడ కూర్చొని ఉదయ శ్రీనివాస్ అయితే ఈ రోజు ఈ టైంలో ఎన్ని టీలు అమ్మారో 2500 షాపుల్లో చెప్పగలిగిన సమర్థుడు. అది టెక్నాలజీ మహిమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా నష్టపరిచి దెబ్బతీశాడు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాడు. మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ప్రత్యేక హోదా అన్నాడు, వచ్చిందా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పావా లేదా? ఇప్పుడు అడిగే అర్హత ఉందా నీకు? నీకు ఓటు వేయాలని నేను అడుగుతున్నా. సిపిఎస్ రద్దు చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడా లేదా? తగ్గించాడా? ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు పెంచాడు, అవునా కాదా? నేను పెంచానా తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు?
ఒక సమర్థవంతమైన పాలన ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరగవు. జీవనాడి పోలవరాన్ని నాశనం చేశాడు. ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు? వస్తాయా మీకు? జాబ్ క్యాలెండర్ పెట్టాడా మీకు? డిఎస్సి ఇచ్చాడా మీకు? ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, సార్ ఈ పెన్తోనే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టండి డిఎస్సి పైన. ఒక ఆడబిడ్డ చెప్పే పరిస్థితి వచ్చింది. కూటమి వచ్చిన వెంటనే తప్పకుండా డిఎస్సి మొదటి సంతకం పెడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఒక మాట చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అందరూ కలిసి వస్తున్నారంట, ఆయన ఒక్కడే వస్తున్నా అంట, ఆయన సింహం అంట. ఒప్పుకుంటారా తమ్ముళ్ళు? ఒక దొంగ దోపిడీదారుడు మీ ఇంటి మీదకి వస్తే మీరేం చేస్తారు? మనిషికి ఏం దొరికితే అది రోడ్డు మీదకి వస్తారా లేదా? ఊరంతా ఒకటి అవుతుందా లేదా? దొంగని తరుముతారా లేదా? ఆ పరిస్థితి రాష్ట్రంలో. బందిపోటు దొంగ వచ్చాడు, దోపిడీదారుడు వచ్చాడు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత, అవునా కాదా? సిద్ధమా మీరని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలకి యువతకు అందరికీ ఒక హామీ ఇస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ ఆలోచించేది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం. మా కలయిక కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన